అందరి ప్రైజ్ లార్డ్. దేవుని కృపను బట్టి అనుదిన ధ్యానం కొరకై ప్రభువునికి ఇచ్చిన సమయాన్ని బట్టి ప్రభువుని స్తుతించి మన యొక్క ధ్యానాన్ని ప్రారంభించుకుందాం. ప్రేంగళ మా పడవ తండ్రి, నమ్మకాన్ని మా దేవ, ఇక వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. దినమంతా కాపాడారు, భద్రపరిచారు. సాయంకాల సమయంలో ప్రభువా మీ సన్నిధికి వచ్చి ప్రభుని వాక్యాన్ని ధ్యానించడానికి ఇచ్చిన అవకాశాన్ని బట్టి అందుకు స్తోత్రాలు. తండ్రి, నాడు దావీదు అన్నాడు, ఉదయము మధ్యాహ్నము సాయంకాలం నీ వాక్యాన్ని ధ్యానిస్తాను. అలాగే మేము కూడా మీ వాక్యాన్ని ధ్యానించే కృప మాకు అనుగ్రహించారు. మీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. ప్రభా, ధ్యానించే సమయంలో మీ దాసుని అభిషేకించండి. మీ దగ్గర మాటలు, వాక్యంలో ఉన్న సత్యాలు బోధించే సమయంలో పొరపాటు జరగకుండా సహాయపడండి. వినేవారికి క్షమాభివృద్ధి కలుగు చేయండి. వారు కూడా సత్యాన్ని నేర్చుకొని ప్రతిష్ఠించబడి దాని ద్వారా ఆత్మీయ అభివృద్ధిలోకి వచ్చి దాన్ని సహాయం చేయమని ప్రార్థన చేస్తాం. కనబడినటువంటి అంధకార శక్తిని మీ నామం కూడా బంధిస్తాం. మమ్మల్ని తగ్గించుకుంటూ మీ వైపు చూస్తాం. యేసయ్య పరిశుద్ధ నామమున స్తుతించి ప్రార్థించి కనపరచి వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. రండి, సమయంలో మనము దేవుని యొక్క అనుదిన భాగముగా ఆదికాండము 17వ అధ్యాయంలో, ఈ యొక్క అధ్యాయంలో 27 వచనాలు ఉంటాయి. ఇందులో కొన్ని విషయాలు మీకు తెలియజేస్తాను. 3 యొక్క భాగంలో అబ్రాహాము 99 ఏళ్ల వాడైనప్పుడు యెహోవా అతనికి ప్రత్యక్షమై, నేను సర్వశక్తుల దేవుడిని, నా సన్నిధిలో నడుచుచు నిందారహితుడిగా ఉండు. మొదటి వచనంలో మనం చూస్తూ వచ్చినాం ఇది. కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి విషయాల్లో ఈ 17వ అధ్యాయంలో ప్రాముఖ్యమైనవి అబ్రాహామునకు దేవుని యొక్క ప్రత్యక్షత, ఆ తర్వాత అబ్రాహాముకి ఇచ్చినటువంటి హెచ్చరిక, ఆ తర్వాత అబ్రాహాముకి ఇచ్చినటువంటి ఆశీర్వాదం, తర్వాత అబ్రాహాముకి ఇచ్చినటువంటి యొక్క నిబంధన, ఆ తర్వాత అబ్రాహాము యొక్క పేరు యొక్క మార్పు, తదుపరి షారాకి ఇచ్చినటువంటి వాగ్దానము, ఆశీర్వాదము, తదుపరి ఇష్మాయేలు కొరకైనటువంటి యొక్క దేవుని యొక్క సంకల్పం, తర్వాత ఇస్సాకు కొరకైనటువంటి దేవుని యొక్క వాగ్దానం, చివరిగా సున్నతి ఆయన నిబంధనలో ఉన్నటువంటి యొక్క ప్రాముఖ్యమైన అంశముగా మనము ఈ విషయాలన్నీ కూడా క్లుప్తంగా ధ్యానించబోతుంటున్నాం. కాబట్టి అందరూ కూడా శ్రద్ధగా ఆలకించండి. ఆదికాండము 17వ అధ్యాయము చాలా ప్రాముఖ్యమైనటువంటిది. ఎందుకంటే దేవుడు అబ్రహాం దగ్గరికే వస్తున్నాడు, ఆయన ప్రత్యక్షం అవుతున్నాడు. ఎందుకు ఆయన ప్రత్యక్షం అవుతున్నాడు అంటే, ఆయా సందర్భాల్లో ఆయా పరిస్థితులను బట్టి దేవుడు ప్రత్యక్షం అవుతూ వస్తాడు. పాత నిబంధన కాలంలో ఆయన వాక్యం ద్వారా ప్రత్యక్షం అవుతూ వచ్చేవాడు. కొంతమందికి అగ్ని స్వరూపంలో కూడా ప్రత్యక్షం అవుతూ వచ్చాడు. కొందరికి ప్రవక్తల ద్వారా, వాక్ ద్వారా ప్రత్యక్షం అవుతూ వచ్చాడు. ఇక్కడ ఆ దినాల్లో అబ్రాహాముకు ఒక స్నేహితులతో మాట్లాడినట్లు మాట్లాడుతుండేవాడు. ఇక్కడ కూడా ప్రత్యక్షమయ్యాడు. ప్రత్యక్షమై ఇప్పుడు 99 ఏళ్ల వయసులో, అబ్రాహాము 75 ఏళ్ల వయసులో ప్రారంభించాడు తన యొక్క ఆత్మీయ ప్రయాణము. ఇప్పుడు ఆ ప్రయాణం కొనసాగుతూ ఎంత వయసులోకి వచ్చింది అంటే 99 వయసు వచ్చింది. ఈ మధ్యకాలంలో కూడా ఆ సందర్భాల్లో ప్రభు మాట్లాడుతూ వచ్చాడు. అయితే ఇక్కడ మనం గమనించిన విషయం ఏంటంటే, ప్రభు ఒక మాట అన్నాడు, అబ్రహామా, నేను సర్వశక్తి గల దేవుడిని. ఎందుకు ఆ మాట అన్నాడు? నా సన్నిధిలో నడుచుచు నిందారహితుడిగా ఉండము. ఎందుకు ప్రభు ఆ మాట అన్నాడు? ఇక్కడ 2 విషయాలు మనం గమనించాలి. అబ్రహాము దేవునితో నడుస్తూనే ఉన్నాడు, కానీ సంపూర్ణంగా దేవుని యొక్క మాటను నమ్మలేకపోతున్నాడు. బహిరంగంగా విశ్వాసము కలిగినవాడుగా కనబడుతున్నాడు, కానీ అంతరంగంలో మనసులో విశ్వాసము లేనివాడుగా కనబడుతున్నాడు. ప్రియమైన సోదరి సోదరుడా,
ఈ మాట ఉంటున్న మనం అందరం కూడా మన యొక్క ఆత్మీయ జీవితంలో ప్రభుతో నడిచే సమయంలో ఎలాంటి విశ్వాసం మనం కలిగి ఉన్నాం? దేవుని యొక్క వాగ్దానం మీద, దేవుడు చెప్పినటువంటి యొక్క మాటల మీద పూర్తి నమ్మకం మనం కలిగి ఉన్నామా? లేక మరి అపనమ్మకం కలిగి ఉన్నామా? అవిశ్వాసం కలిగి ఉన్నామా? ఇక్కడ అబ్రహాము అవిశ్వాసంలోకి జారుకొని పోయినాడు. అందుకనే ప్రభు చెప్తున్నాడు, నేను సర్వశక్తి గల దేవుడిని అని అన్నాడు. ఎందుకు ఆ మాట అన్నాడు అంటే, దేవుని దగ్గర శక్తి లేదన్నట్లుగా అబ్రహాం ఫీల్ అయిపోతున్నాడు. అందుకని ఇప్పుడు 16వ అధ్యాయంలో తనకు పొరపాటు చేశాడు. ఎందుకు పొరపాటు చేశాడంటే, దేవుడు ఇచ్చినటువంటి వాగ్దానం మీద విశ్వాసం లేనివాడై ఆ పొరపాటు చేశాడు. దేవుడు ఏం చెప్పాడంటే, నిన్ను ఆశీర్వదిస్తాను, నేను గొప్ప జనాంగంగా చేస్తానని చెప్పాడు. ఆ మాట నమ్మలేకపోతున్నాడు. కొంతవరకు నమ్ముతున్నాడు కానీ కొంతవరకు నమ్మటం లేదు. అందుకని తన పొరపాటు చేశాడు. ఆ పొరపాటు ఎలాగ ఉందంటే, నా సన్నిధిలో నీవు నిందారహితుడై ఉండుము అంటున్నాడు, నడుచుకొనుము అంటున్నాడు. ఇక్కడ మనం గమనిస్తే ప్రియులారా, చాలా శ్రేష్టమైన మాట ఇక్కడ. ఎందుకు ఆ మాట అన్నాడంటే, దేవుని యొక్క సన్నిధి అబ్రహాము కలిగి ఉంటున్నాడు. దేవుని సన్నిధిలో కూర్చొని ప్రార్థన చేస్తున్నాడు. దేవుని సన్నిధిలో నడుస్తూనే ఉంటూ ఉన్నాడు. దేవుని సన్నిధిలో కూర్చోవడం, ధ్యానించడము, ప్రార్థించడము ఒక వంతు అయితే, దేవుని సన్నిధిలో నడవడం అనేది రెండవ వంతు. మనము కూడా దేవుని వాక్యాన్ని చదివేటప్పుడు, ప్రార్థించేటప్పుడు ఆయన సన్నిధిలో ఉంటాం. మన అనుదిన జీవితంలో, మన కుటుంబ జీవితంలో, మన సంఘపరమైనటువంటి జీవితంలో మనం ఎలాగ నడుస్తూ ఉంటున్నామో అది ఆయన సన్నిధిలో మనం నడవడము అనేటటువంటి ఉద్దేశం. ఎందుకంటే ఆయన సన్నిధి మనకి ఎల్లప్పుడూ ఉంటుంది. నిర్గమకాండంలో 33:13లో ఒక మాట అన్నాడు. మరి మోషేతో చెప్తూ ఒక మాట అన్నాడు, నా సన్నిధి నీకు తోడుగా వచ్చును అని అన్నాడు. కాబట్టి దేవుని యొక్క సన్నిధి దేవుని యొక్క బిడ్డలకు ఉంటుంది. ఎప్పుడు కూడా ఆయన సన్నిధి మనతోనే ఉంటుంది. ఆయన ఆత్మ మనతోనే ఉంటుంది. ఆయన దూతలు మనతోనే ఉంటారు. మన కంటికి కనబడరు, అది మనతోనే ఉంటారు. చాలాసార్లు మనం అనుకుంటాము మనతో లేడు అనుకుంటాం, కానీ ఆయన మనతోనే ఉంటాడు. మనం చేసే మంచి కార్యాలు చూస్తూనే ఉంటాడు, సంతోషిస్తూ వస్తాడు ఆయన ఆత్మ. మనం చేసే చెడ్డ కార్యాలు చూస్తాడు, దుఃఖపడుతాడు ఆ యొక్క ఆత్మ. అందుకనే నా సన్నిధిని నీవు నిందారహితుడై ఉండమని చెప్పాడు. ఎందుకంటే 16వ అధ్యాయంలో ఒక నిందను తెచ్చుకున్నాడు. ఏమిటా నింద అంటే, తన భార్య అయినటువంటి శారా మాట విని మరి హాగరును భార్యగా స్వీకరించి ఆమెతో వెళ్ళి సంతానోత్పత్తిని కలుగు చేసుకున్నాడు. ఒకవేళ ఆ దినాల్లో ఆ యొక్క ప్రజలకు అది ఒకవేళ అనుకూలంగా ఉండొచ్చు, లేకపోతే అది ఒకవేళ వాళ్ళకి మరి సరిగా కనబడవచ్చు. కానీ దైవ దృష్టికి మాత్రం అది ఒక నింద. దేవుని దృష్టికి అది సరైనటువంటి కాదు. దేవుని దృష్టిలో అది ఆమోదయోగ్యం కాదు. దేవుని దృష్టికి అది అంగీకారం కాదు. అందుకని ఇప్పుడు ఏమంటున్నాడంటే, నా సన్నిధిలో నిందారహితుడుగా ఉండు, నేను సర్వశక్తి గల దేవుడిని. ప్రియమైన సోదరి సోదరుడా, మనము కూడా ఈ రోజుల్లో ఆయన సన్నిధి కలిగినామనుకుంటాం. విశ్వాసులమి, దేవుని యొక్క బిడ్డలమి, పరిచారకులమి, ఈవెన్ దైవ సేవకులైనటువంటి మేము కూడా. అయితే ఆయన సన్నిధిలో ఉంటూ కూడా ఆయనకు నింద తెచ్చే వారంగా ఉంటున్నాం. చూడండి, నింద రెండు విధాలుగా ఉంటుంది. మనం ఒక చెడు పని చేయకుండా వేరే వాళ్ళు మన మీద ఒక నింద వేస్తే అది మనకు సంతోషమే, అది దేవుడు దానిని అంగీకరిస్తాడు. మనము తప్పు చేసి మనం నిందించబడి దేవుని నామానికి అవమానం తెస్తే ఆ నింద చాలా గొప్పది. కాబట్టి ఈ మాట వింటున్న మీరు తప్పు చేసి మీరు నిందించబడి దేవునికి నింద తీసుకొని వస్తున్నారా, లేక మీరు ఏ తప్పు చేయకుండా మరి మీకు విరోధులైన వారు మీ మీద నిందలేస్తున్నారా, మనమే పరీక్షించుకోవాలి. అందుకని ఈ దినాల్లో చాలామంది దైవ సేవకులు, విశ్వాసులు కూడా
ఎలాగా జీవిస్తున్నారు వాళ్ళ యొక్క జీవితములు అంటే నిందా రహితులుగా లేరు, నిందలను తెచ్చేవారిగా ఉన్నారు. కాబట్టి మనల్ని బట్టి దేవుడు నిందించబడుతున్నాడా? సంఘములో మనము నిందితులుగా ఉంటున్నామా? మనల్ని బట్టి కుటుంబంలో నిందిస్తుంటున్నారా? మనల్ని బట్టి సమాజంలో నిందిస్తుంటున్నారా? బంధువుల మధ్యలో నిందించబడుతున్నారా? మనం పరీక్షించుకోవాలి. అందుకనే ప్రభు చెప్పాడు, నా సన్నిధిలో నడుచుచు నిందారహితుడై ఉండు. ఆ తర్వాత ఇంకో మాట, చక్కని మాట చెప్పాడు. తర్వాత మనం గమనిస్తే అబ్రాహాము తోటి ఒక చక్కని నిబంధన చేస్తున్నాడు. అబ్రాహామా, ఏమిటి అంటే నేను ఆశీర్వదించబోతున్నాను, నేను అనేక జనాంగాలకు తండ్రిగా చేయబోతున్నాను, నీతో నా నిబంధనను స్థిరపరచబోతుంటున్నాను, నీలో నుండి జనాంగాలు వస్తాయి, నిన్ను అత్యధికంగా అభివృద్ధి కలుగు చేస్తాను, నీలో నుండి రాజులు వస్తారు. కాబట్టి నా యొక్క ప్రణాళిక, నా యొక్క ఉద్దేశాలన్నీ కూడా ఇలాగా ఉన్నాయని 4, 5, 6 వచనాలు మనం చదువుకుంటే దేవుని యొక్క ప్రణాళిక, దేవుని యొక్క ఉద్దేశాలు అక్కడ కనపడుతున్నాయి. చూడండి, దేవుని యొక్క సంకల్పం ఎలాగా ఉన్నదంటే అబ్రాహామును ఆశీర్వదించాలని, అత్యధికమైన స్థానంలో తీసుకొని రావాలని, రాజులు ఆయన గర్భంలో నుంచి రాబడాలని, జనాంగాలు ఆయన ద్వారా ఆశీర్వదించబడాలని ఇంత ప్రణాళిక ఉంటే అలాంటి అబ్రహాము భార్య యొక్క మాట, చిన్న మాట విని దేవునికి ఆమోదయోగ్యం కానటువంటి యొక్క పని చేసి నిందన తెచ్చుకున్నాడు. అయినప్పటికీ కూడా ప్రభు అంటున్నాడు ఇక్కడ, నా నిబంధన నీతో చేయబోతుంటున్నాను, నేను ఆశీర్వదించబోతున్నాను, నీలో నుండి జనాంగాలు రాబోతున్నాయి, ఇక మీదట నీ పేరు అబ్రహాము అనబడదు, అబ్రాహాము అనబడదు, అబ్రహాముగా పిలువబడతారు. అంటే నువ్వు అనేకమైన జనాంగాలుగా తండ్రిగా చేయబడుతున్నావు అని. ప్రియమైన సోదరుడా, చూసారా, అబ్రహాములో ఉన్నటువంటి యొక్క తేడా చూడండి. అబ్రాహాం అంటే దేవునికి ఇష్టం లేదా? అబ్రహాం అని ఎందుకు పిలుస్తున్నాడంటే ఆ హాములోనే ఉన్నటువంటి రహస్యం అంతా కూడా, ఆశీర్వాదం అంతా కూడా ఆయన పేరు మార్చబడినది. ఇక్కడ అబ్రాహాం అంటే అందరికీ పాత అబ్రాహాం జ్ఞాపకం వస్తాడు. అబ్రహాం అంటే పాత వాళ్ళు ఎవరు కూడా జ్ఞాపకం రాదు, ఆయన ఎవరు అంటారు. అందుకనే మనం బాప్తీసాలు తీసుకున్నప్పుడు మన పేర్లు మార్చుకుంటాం. మన పాత పేర్లు చెప్పిన వెంటనే గుర్తుపెట్టుకుంటారు వాళ్ళు. అయితే మనం బాప్తీసం తీసుకున్న తర్వాత పేరు కానీ చెప్తే ఎవరబ్బా మాకు తెలియదు అంటారు. అది ఆశీర్వాదకరమైనటువంటి పేరు. అందుకనే నీలో నుండి జనాలు వస్తున్నాయి, నిన్ను ఆశీర్వదించబోతున్నారు, అనేక జనాలకు నువ్వు తండ్రిగా కాబోతున్నావు. కాబట్టి నీ పేరు ఇక మీదట అబ్రహాముగా పిలువబడుతుంది అని అన్నాడు. తిరిగి కింద 17వ వచనం నుంచి మనం గమనిస్తే మరొక మాట అక్కడ కనబడుతుంది. నీ భార్య పేరు శారాయి అనవద్దు, ఆమె పేరు శారా అని పిలవండి. ఎందుకంటే ఆమె అనేకులకు తల్లిగా కాబోతుంది. ఆమె యొక్క గర్భములో కుమారుడు జన్మించబోతున్నాడు. ఆ తర్వాత రాజులు ఆమె గర్భం నుండి బయటికి రాబోతుంటున్నారు. అందుకని ఆమె పేరు శారా అని పేరు పెట్టు అని అన్నాడు. శారా అంటే అర్థం ఏంటంటే రాజకుమారి అని అర్థం. అందుకని రాజకుమారి యొక్క హృదయంలో లేక గర్భంలో నుండి బలమైనటువంటి రాజులు వస్తారు. తర్వాత చూస్తాం వాటన్నిటిని కూడా. ఈ విషయంలో ప్రియమైన సహోదరి, అబ్రహాము పేరు మార్చబడింది, శారా పేరు కూడా శారాయి పేరు ఇప్పుడు శారాగా పిలవబడింది. ఇప్పుడు శారాయి కాదు, శారాగా మార్చబడింది. ఇక్కడ మనం నేర్చుకునే రెండవ పాఠాన్ని జాగ్రత్తగా ఉంచుకోండి. ప్రభుని ఎరగక ముందు ఏ పేరుతో నీవు ఉన్నావు, ప్రభుని ఎరిగిన తర్వాత ఏ పేరుతో నీవు ఉన్నావు. నీ పేరు దేవునికి ఆమోదయోగ్యంగా ఉన్నదా? అది దేవునికి ఆశీర్వాదకరంగా, లేక దేవునికి ఇష్టకరమంగా, లేక దేవునికి అది కోరుకున్న రీతిగా ఉన్నదా? ఇంకా నీవు ప్రభుని నమ్మిన తర్వాత కూడా పాత జీవితంతో కూడిన ఆ పేరే పిలిపించుకోవాలని కోరుకుంటున్నావా? ఆ పాత సంబంధమైనటువంటి
దేవతల పేర్లు, దేవుళ్ళ పేర్లే పిలిపించుకోవాలనుకుంటున్నావా? ఈ లోక సంబంధమైన ఆకర్షణమైనటువంటి పేర్లే పిలిపించుకోవాలనుకుంటున్నావా? అందుకనే పేరులు ఎంత గొప్పతనం ఉందో చూడండి. అనగా అబ్రాము అంటే ఆశీర్వాదము లేనటువంటి వ్యక్తి, సంతానము లేనటువంటి వ్యక్తి, నిబంధన లేనటువంటి వ్యక్తి. ఆ తర్వాత మనం గమనిస్తే మరి దేవుని యొక్క మరి సంపూర్ణమైనటువంటి యొక్క చిత్తము నెరవేర్చబడినటువంటి నేమ్ ఏంటంటే అబ్రాము అని అర్థం. అబ్రహాము అంటే దేవుని యొక్క ఆశీర్వాదం పొందిన వ్యక్తి, దేవుని యొక్క నిబంధన నెరవేర్చేటటువంటి వ్యక్తి, దేవుని ద్వారా అత్యధికమైనటువంటి అభివృద్ధిలోనికి వచ్చినటువంటి వ్యక్తి. అంతేకాకుండా ప్రపంచంలో ఉన్నటువంటి అనేక మంది విశ్వాసం ద్వారా ఆయన కుమారులు కుమార్తెలుగా ఈ రోజు వరకు కూడా మారుతూనే ఉంటున్నారు. చూసారు ఎంత అద్భుతమైనటువంటి విషయమో. అందుకనే ఆ మాట చెప్పినప్పుడు అబ్రాహాము సాగిలపడినాడు, ప్రభు దగ్గర సాగిలపడి, అయ్యా మరి నేను ఇంతదానికి నేను పాత్రుడినేనా? ఆయన కూడా నమ్ముతున్నాను ప్రభువా అని ప్రభువుకు అప్పగించుకున్నాడు. అప్పుడు ప్రభు చెబుతూ ఒక మాట అన్నాడు, నేను ఇచ్చే నిబంధన ఏమిటి? నేను చేయబోయే నిబంధన అది ఏమిటి అంటే, అది ఎవరికి చెందుతుందంటే, నీ తర్వాత నీ గర్భవాసమున పుట్టబోతున్నటువంటి ఆ కుమారునికి, ఆ సంతతికి ఆ నిబంధన వర్తిస్తున్నది అని చెప్పినాడు. మరి అప్పటికే అబ్రహాంకి మరి కుమారుడు పుట్టాడు. దాదాపు 13 ఏళ్ల వయస్సులో ఉన్నటువంటి ఇష్మాయిల్ ఉన్నాడు కదా. మరి ఇష్మాయిల్తో ఆ నిబంధన స్థిరపరచవచ్చు కదా. అది దేవుని యొక్క ఉద్దేశం అలాగా లేదు. అబ్రహాముకు గర్భమున, షారా గర్భమున జన్మించబోయేటటువంటి యొక్క ఇస్సాకుతోనే ఆయన నిబంధనను నెరవేర్చబోతున్నాడు. ప్రియమైన సోదరి సోదరుడికి గమనించినారా? దేవుని యొక్క నిబంధన మరి ఇక్కడ ఇష్మాయిల్ ఉన్నాడు, మరి పుట్టబోతున్నటువంటి ఇస్సాకు ఉన్నాడు. కానీ దేవుని యొక్క తలంపు ఎవరి మీద ఉందంటే ఇస్సాకు మీద ఉంది, కానీ ఇష్మాయేలు మీద లేదు. ఎందుకు లేదు అంటే, ఇష్మాయేలు అనేటటువంటి హాగరు లేక ఒక దాసిగా వచ్చి దేవుని చిత్తానుసారం కానటువంటిది, దేవుని యొక్క ఆమోదయోగ్యం కానటువంటి యొక్క విధానంలో ఆ కుమారుడు జన్మించాడు. కాబట్టి అందుకనే ప్రభు తన యొక్క వాగ్దానాన్ని, తన నిబంధనను ఇష్మాయిల ద్వారా నెరవేర్చలేకపోయినాడు. ప్రియమైన సోదరి సోదరుడా, అర్థమైందా ఈ విషయము? అనగా ఏదైతే దేవునికి ఇష్టకరమైనది, దేవుని యొక్క ఆమోదయోగ్యమైనది, దేవునికి అంగీకారమైనటువంటిది ఏది నీవు నేను విశ్వాసంగా, దైవ సేవకులంగా, దేవుని బిడ్డలుగా చేస్తామో దేవుడు దానిని ముద్రిస్తాడు. అప్పుడు ఆయన వాగ్దానాన్ని నెరవేరుస్తాడు. అప్పుడు ఆయన తన యొక్క మరి చేసిన నిబంధనను నెరవేరుస్తాడు. అయితే మనం ఏం చేస్తామంటే, చాలా సందర్భాల్లో మరి దేవుని యొక్క పేరు పెట్టుకొని మన ఇష్టానుసారమైన విధానాల్లో మనం వెళ్ళిపోతాం. మన ఇష్టానుసారమైన విధానాలు, పద్ధతులు మనం ఉపయోగిస్తాం. అవి మనకు విజయాన్ని పొందినట్లుగా, సక్సెస్ అయిపోయినట్లుగా కనబడతాయి. కానీ దేవుడు దాని మీద ముద్రించలేడు. దేవుడు దానిని, ఆ నిబంధనను నెరవేర్చలేడు. కారణం ఏంటంటే అది దైవ చిత్తానుసారం కాదు. అందుకనే ఆ నిబంధన గురించి ప్రభు చెప్పాడు. తర్వాత మరో మాట చెప్పాడు. మరి ఈ నిబంధనలో ఉన్నటువంటి విషయం ఏంటి అని అన్నాడు. ఆ నిబంధనలో ఉన్నటువంటి యొక్క విషయం ఏం చెప్పాడు అంటే, మరి మీరు అనగా నీవు కానీ నీ కుమారుడు కానీ, మరి నీతో ఉన్నటువంటి యొక్క దాసులు కానీ, వెండితో కొనబడినటువంటి దాసులు కానీ, ప్రతి మగ పురుషుడు సున్నతి చేయించుకోవాలి. మీరు సున్నతి చేయించుకోవాలి. మీలో ఎవరైతే సున్నతి చేయించుకోరో వారు కొట్టివేయబడతారు, వారిని నేను లెక్కించను అన్నాడు. ఈ నిబంధనలో ఉన్నటువంటి విషయాన్ని అర్థం చేసుకున్నాండి. అబ్రహాంతో ఏం చెప్తున్నాడంటే, నీతో ఉన్నటువంటి వారు, నీ కుమారుడైనా, నీ కుటుంబీకులైనా, నీతో ఉన్నటువంటి దాసులైనా, నీవు వెండితో కొనబడినటువంటి యొక్క దాసులైనా, ప్రతి ఒక్కరు కూడా సున్నతి చేయించుకోవాల్సిందే. వారు అప్పుడు లెక్కించబడతారు.
సున్నతి ఎవరైతే చేయించుకోరో వారు కొట్టివేయబడతారు అని అన్నాడు. అసలు సున్నతి అంటే ఏమిటి అంటే, ఆ దినాల్లో పద్ధతి, ప్రతి పురుషునికి గోప్యాంగం ఒకటి ఉంటుంది, రహస్య స్థానం ఒకటి ఉంటుంది. దానిని శుద్ధిపరచుకోవాలి. ఏదో ఒక రకంగా అపవిత్రమైపోతూ ఉంటారు. అపవిత్రమైపోయినటువంటి యొక్క ఆ అవయాన్ని శుద్ధిపరచుకోవాలి. అందుకనే ఆ ఉద్దేశంతో దేవుడు వారందరిని కూడా పవిత్రంగా చేసేదాని కొరకు ఆ యొక్క విధిని ప్రభు పెట్టాడు ఆయన యొక్క నిబంధనలో. అనగా ప్రతి ఒక్క పురుషుడు, మరి స్త్రీలకు చెప్పలేదు ఆ విషయం, ప్రతి ఒక్క పురుషుడు మరి శుద్ధి చేయాలి అని సున్నతి అనేటటువంటి మాట సర్కంసెషన్ అంటారు ఇంగ్లీష్లో, అలాగ వచ్చింది. అది ఆ రోజుల్లో ఉన్నటువంటి ఆనవాయితీ. అయితే ఈ దినాల్లో ఉన్నటువంటిది దానిని బాప్తిసానికి సాదృశ్యంగా పెడతారు. ప్రతి ఒక్క యూదుడు లేక ప్రతి ఒక్క ఇశ్రాయేలీయుడు ఆ దినాల్లో ఎలాగైతే సున్నతి పొంది సమాజంలో ఒక వ్యక్తిగా లెక్కించబడతారో, ఈ రోజుల్లో ప్రతి ఒక్క వ్యక్తి మారు మనసు పొంది బాప్తిసం తీసుకొని పరిశుద్ధపరచబడి సంఘములో చేర్చబడాలా. దానికి సాదృశ్యముగా ఇది రాయబడినది. అందుకనే మారు మనసు లేకుండా బాప్తిసం లేనటువంటి వారు దేవుని యొక్క గ్రంథములో నుంచి కొట్టివేయబడతారు. ఒకవేళ వాళ్ళు క్రైస్తవ కుటుంబంలో జన్మించి ఉండవచ్చు, బైబిల్ యొక్క నాలెడ్జ్ కూడా ఉండవచ్చు, ప్రార్థన చేసిన అనుభవం కూడా ఉండవచ్చు. కానీ ఒకటి గుర్తుంచుకోవాలి, మారు మనసు పొందినారా, పాప క్షమాపణ పొందారా, పరిశుద్ధమైన బాప్తిసం తీసుకున్నారా, అప్పుడు నువ్వు లిఖించబడతావు అని దాని యొక్క అర్థం. కాబట్టి ప్రియమైన సోదరి సోదరుడా, ఈ నిబంధన చేశాడు. అప్పుడు అన్నాడు, అబ్రాహాం అన్నాడు, మరి అయ్యా ఇస్సాకు విషయంలో ఏంటి? గమనించినట్లయితే మనము 21 ఆ ప్రాంతంలో 21, 22 ఆ ప్రాంతం మనం గమనిస్తే మరి ఇష్మాయిల్ సంగతి ఏంటి అయ్యా అన్నప్పుడు ఒక మాట అన్నాడు. ఏమన్నాడంటే, ఇష్మాయేలు నేను ఆశీర్వదిస్తాను. ఏమడిగినాడు అబ్రాహాము? అయ్యా ఇష్మాయేలును నీ సన్నిధిలో ఉండటానికి నువ్వు అనుమతి ఇయ్యయ్యా, తనను కూడా లెక్కించయ్యా, నీ సన్నిధిలో ఉండాలయ్యా ఇష్మాయేలు కూడా అని అడిగాడు. అప్పుడు దేవుడు అన్నాడు, రైటే, మంచిదే, ఎందుకంటే తను కూడా నీ కుమారుడే కాబట్టి నేను అంగీకరిస్తున్నాను ఆ విషయాన్ని. ఇష్మాయేలు నా సన్నిధిలో ఉండడానికి నేను ఇష్టపడుతున్నాను, తనను కూడా నేను ఆశీర్వదిస్తాను, తనను కూడా ఒక జనాంగంగా చేస్తాను. తన గర్భములో నుండి అనగా తన యొక్క సంతతిలో నుండి 12 మంది రాజులు వస్తారు, వారిని కూడా అత్యధికంగా నేను ఆశీర్వదిస్తాను. కాబట్టి నీ యొక్క మనవి నేను విన్నాను, కానీ నా నిబంధన మాత్రము ఇష్మాయేలు ద్వారా నేను నెరవేర్చను. ఎందుకు నెరవేర్చను అంటే, నేను నా నిబంధనను నీ గర్భములో అనగా శారా గర్భము నుండి వచ్చినటువంటి ఇస్సాకు ద్వారా మాత్రమే నేను నెరవేర్చుతాను. చూసారా ప్రియులారా, భౌతికమైనటువంటి అన్నివి ఇష్మాయిలుకి ఇస్తానని చెప్పాడు, కానీ ఆత్మ సంబంధం విషయంలోకి వచ్చేటప్పటికి ఇస్సాకును కోరుకుంటున్నాడు. అనగా నేను అర్థం ఏంటంటే, వాక్యానుసారమైనటువంటి వారిని ఆత్మీయంగా ప్రభు దీవిస్తాడు, శరీర సంబంధమైన వారిని శరీర సంబంధంగానే ప్రభు దీవిస్తాడు. ఈరోజు నువ్వు ఆత్మీయమైనటువంటి విషయాలు కావాలా, నీకు శరీరమయ సంబంధమైనటువంటి ఆశీర్వాదాలు కావాలా? ఈరోజు ఉన్న క్రైస్తవులు ఎక్కువగా శరీర సంబంధమైన ఆశీర్వాదాలు కోరుకుంటారు, ఆత్మీయమైనటువంటి ఆశీర్వాదాలు కోరుకోరు. అందుకని ఈ మాటలు వింటున్నటువంటి మీరు, ప్రభువా నన్ను ఆత్మీయ ఆశీర్వాదాలు కావాలని కోరుకోండి. అదే సమయంలో అబ్రాహాముకు ఒక అనుమానం వచ్చింది. ఏమిటి అనుమానం వచ్చిందంటే, నేను చూస్తే 99 సంవత్సరాలు 100 ఏళ్ళు దాకా వస్తున్నాయి, నా భార్య శారా చూస్తేమో 90 ఏళ్ళు, మరి ఇంత వృద్ధాప్యములో మరి మాకు బిడ్డలు పుడతారా అనేటటువంటి తన మనసులో అనుమానం ఉన్నది. ఇన్ని మాట్లాడుతున్నాడు, దేవుడితో మాట్లాడుతున్నాడు, ఆయన మాటలు వింటూనే ఉన్నాడు, నిబంధన వింటూనే ఉన్నాడు, ఆశీర్వాదాలు వింటున్నాడు, వాగ్దానాలు వింటున్నాడే, కానీ మనసులో మాత్రం అవిశ్వాసంతోనే ముందుకు వెళ్ళిపోతున్నాడు. ప్రియా సోదరి సోదరుడా,
మన జీవితంలో కూడా ప్రభుత్వం నడిచినట్లుగానే ఉంటాం, ప్రార్థన చేస్తున్నట్లుగానే ఉంటాం, వాక్యం చదువుతున్నట్లుగానే ఉంటాం, బోధించే వారంగానే కనబడతాం. కానీ మన మనసులో ఏదో అనుమానం ఉంటుంది, ప్రభు మీద, ఆయన కార్యాల మీద ఏదో అనుమానం ఉంటుంది. ఇది అవుతుందా? నిజమే, మన వైపు మనం చూసుకుంటే అది కాదు. అబ్రహాం షారా వైపు చూసుకుంటే అది కాదు, షారా అబ్రహాం వైపు చూసుకుంటే కాదు. అందుకని 1వ వచనంలో చెప్పాడు ఆయన. ఏమని చెప్పాడు? నేను సర్వశక్తి గల దేవుడును. అప్పుడు అన్నాడు దేవుడు, లేదు, ఇంకొక సంవత్సరమనే నీకు సమయం ఇస్తున్నాను. మీదిటికి నీకు ఒక కుమారుడు పడుతున్నాడు, ఆయనకి నువ్వు ఇస్సాకు అని పేరు పెట్టబోతున్నావు. తను నేను ఆశీర్వదించబోతున్నాను. భూలోక వంశాలు తన ద్వారా ఆశీర్వదించబడబోతుంటున్నాయి. అనేకులకు ఆయన ఆశీర్వాదంగా ఉండబోతుంటున్నాడు. రాజులు అతని గర్భంలోంచి రాబోతుంటున్నాడు. అందుకనే ప్రియమైన సోదరి సోదరుడా, ఈ రోజున మనం గమనిస్తున్నట్లయితే ప్రపంచంలో ఉన్న జనాభాలో మరి యూరోపియన్ కంట్రీస్ అన్నీ కూడా ఇస్సాకు యొక్క సంతతే కదా. మరి ఇక్కడ యెరూషలేము మొదలు పెట్టుకొని, ఇజ్రాయెల్ దేశం మొదలు పెట్టుకొని, యూరోపియన్ దేశాలు, అమెరికా అయినా, లేక బ్రిటన్ అయినా, స్విట్జర్లాండ్ అయినా, హాలాండ్ అయినా, పోలాండ్ అయినా, రోమ్ అయినా, ఇటలీ అయినా, ఏ ప్రాంతాలు అవన్నీ కూడా ఎవరి సంతతి? ఇదంతా కూడా అలాగనే ఇష్మాయిల్ సంతతి అరేబియన్ కంట్రీస్ అన్నీ కూడా, ఇరాన్ అయినా, ఇరాక్ అయినా, మరి ఆ ప్రాంతంలో ఉన్నటువంటి యొక్క అనేకమైన సిరియా అయినా అనేక ప్రాంతాలు ఉన్నాయి. కాబట్టి దేవుడు తన వాగ్దాన నిబంధన నెరవేరుస్తాడు. అందుకనే మాటలు నమ్మాలి. అయితే అబ్రహాం నమ్మలేకపోతున్నాడు. అయితే ప్రభు నెరవేరుస్తాడు. ఆయన మాట తప్పేటటువంటి వాడు కాదు. ఇప్పుడు 99 సంవత్సరాల వయసు వచ్చింది. 75లో తన ప్రయాణం ప్రారంభించాడు. 24 సంవత్సరాల ప్రయాణంలో మనకు కూడా అనేక సందర్భాల్లో అవిశ్వాసానికి వెళ్ళిపోతూ ఉంటాం. ఇంకెంత కాలము, ఇంకెన్ని నెలలు, ఇంకెన్ని సంవత్సరాలు? నా బిడ్డకు ఉద్యోగం రాలేదే, నా బిడ్డకి వివాహం కాలేదే, మా వారికి ప్రమోషన్ రాలేదే, మరి మేము అనుకున్న వాళ్ళు నా భర్త ఇంకా రక్షణలోకి రాలేదే, నా బంధువుల రక్షణకు రాలేదే. చాలాసార్లు అవిశ్వాసంలో కూరుకుని పోతాం కదా. వద్దు, అలాగా ఉండవద్దు. ఈ మాటలు అయిపోయిన తర్వాత ప్రభు అబ్రహాంతో చాలించి పరలోకానికి వెళ్ళిపోయినాడు. 26, 27 వచనాల్లో మనం గమనిస్తే, వెంటనే అబ్రహాం అందరిని పిలిచాడు. తన యొక్క కుమారుడైన ఇష్మాయేలును, తాను, వెండితో కొనబడిన దాసులందరూ కూడా కలిసి ఒక్క రోజులోనే అందరూ సున్నతి పొందారు. అందరిని పరిశుద్ధపరిచినారు. అందరూ దేవుని యొక్క దృష్టికి లెక్కించబడ్డారు. ఇక్కడ గొప్ప విషయం ఏంటంటే, మనం నేర్చుకునే గొప్ప పాఠం ఏంటంటే, దేవుడు మాట్లాడినప్పుడు అబ్రహాం వెంటనే లోబడ్డాడు. దాన్ని పోస్ట్పోన్ చేయలే. సున్నతి చేయించుకోమని చెప్పాడు. అబ్రహాంకి అప్పుడు 99 ఏళ్ల వయసు. మరి ఇష్మాయిల్కి 13 సంవత్సరాల వయసు. మరి తన యొక్క దాసులు అక్కడ ఉన్నారు, వాళ్ళ వయసులో రకరకాలుగా ఉంటారు. అందరికి ఒకేసారి చేసుకోరు. అంటే దాని అర్థం ఏంటంటే, అబ్రహాం ఎందుకు చేయాల్సి వచ్చింది? మరి అబ్రహాం సున్నతి లేదు. దేవుని యొక్క మాటని వెళుతూనే ఉన్నాడు, కానీ సున్నతి లేదు. చాలామంది ప్రభు నమ్ముతారు కానీ బాప్తిసం ఉండదు వారు. చర్చికి వస్తారు కానీ బాప్తిసం తీసుకోరు వారు. మరి దేవునికి కానుకలు కూడా ఇస్తారు కానీ బాప్తిసాలు తీసుకోరు. జాగ్రత్త సుమా, దేవుని యొక్క ఆజ్ఞ. నమ్మి బాప్తిసం పొందినవాడు రక్షించబడును. నమ్మినవా బాప్తిసం తీసుకో. అది దేవుని యొక్క ఆజ్ఞ. అందుకనే అందరినీ వెంటనే లోబడ్డారు, సున్నతిచ్చాడు. అలాగే ఇష్మాయిల్కి ఇచ్చాడు. ఆ తర్వాత జనాంగానికి కూడా ఇస్తాడు. మరి ఈ రోజున ఈ ఆదికాండం 17 అధ్యాయ పాఠాన్ని ముగించాము. అనేకమైన పాఠాలు మనం నేర్చుకుంటూ వచ్చాము. ఆయన సంధిలో ఉన్న మనము ఆయన నింద తెచ్చేవారంగా ఉండవద్దు. విశ్వాసమైనా, పరిచారకుడివైనా, పెద్దవైనా, దైవసేవకుడివైనా ఆయన నింద దయచేసి తీసుకురావద్దు. ఆయనతో నడుస్తూనే అవిశ్వాసంగా ఉండవద్దు. ఆయన వాగ్దానం నమ్ముదాం. ఆయన చెప్పిన సమయంలో తప్పనిసరిగా నెరవేరుస్తాడు. అటు దాని కొరకే ప్రభువు మనం సిద్ధపరచునుగాక. సున్నతి విషయంలో వెంటనే లోబడ్డాడు అబ్రహాం. పోస్ట్పోన్ చేయలే. అలాగే మనం కూడా ప్రభు ఏదైతే మనతో మాట్లాడతాడో వెంటనే లోబడదాము. దేవుని యొక్క ఆశీర్వాదాలు పొందుతాము. ప్రభు ఈ వాక్య భాగాలను ఆశీర్వదించి
దీవించునుగా. ప్రార్థించుకుందాం. ప్రేమగల తండ్రి, నీకు వందనాలు, స్తోత్రాలు. రాత్రికాల సమయంలో ఆదికాండ 17వ అధ్యాయం ధ్యానంలో మీరు ఇచ్చిన కృపంతను బట్టి వందనాలు, స్తోత్రాలు. అబ్రహాము యాత్రా జీవితంలో 24 సంవత్సరాలు అనేక అనుభవాలు, అటు అనుభవాల్లో నిబంధనను ప్రభా ఆయన కుమారుడైనటువంటి మరి ఇస్సాకు తండ్రి మా ప్రభా మీరు ఏర్పాటు చేసుకున్నారు. ఆయన ద్వారా మీరు నిబంధన నెరవేర్చాలని కోరినారు. అలాగే మా జీవితాల్లో కూడా ప్రభా మా కుటుంబాల్లో మా బిడ్డలు మా ద్వారా మీరు ఏమైతే కోరుకుంటున్నారో అలాగా మేము కూడా ప్రభు ఉన్నట్లో సహాయం చేయమని ప్రార్థిస్తూ ఈ వర్తమానం ఉన్న బిడ్డలందరినీ దీవించి ఆశీర్వదించండి. సహోదరుల సహోదరులను యవన బిడ్డలందరినీ ఆశీర్వదించి దీవించండి. ప్రతి ఒక్క కుటుంబంలో మీ కార్యం జరిగించండి. మీ నామాన్ని మహింపరచుకోనండి. ఎవరైతే చింతలో దిగుల్లో ఉన్నారో ఇంకా మా ప్రభా మరి ఇంకా వారి వైపు చూసుకుంటున్నారో నీ వైపు శక్తి పొందేదాన్ని సహాయం చేయమని దయాళస్థాలకు అప్పచెప్పుకుంటూ యేసయ్య పరిశుద్ధ నామమున స్తుతించి ప్రార్థించి కనపరచి పెట్టుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ప్రైజ్ లార్డ్. 17వ అధ్యాయం పూర్తి అయిపోయింది. ప్రభు చిత్తమైతే 18 మరొక రోజు ధ్యానించుకుందాం.